హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ కొల్లు రామాంజుల్ అడ్వకేట్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, భారతీయ న్యాయ సన్నిహితలోని సెక్షన్ 5 అనేది మినహాయింపులకు సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఈ మినహాయింపులు ఏంటంటే, భారతీయ న్యాయ సన్నిహితలో ఉన్నటువంటి నియమావళి సెక్షన్ల ఖరారు అనేది ఏ సెక్షన్కి ఏ నేరానికి ఎంతవరకు శిక్ష వేయవచ్చు అనేది, ఆ నేర స్వభావం ఏంటనేది, ఆ నేరం కాగ్నిజబుల్లా నాన్ కాగ్నిజబుల్లా అనేది, అలాగే ఆ నేరం కాంపౌండబుల్లా నాన్ కాంపౌండబుల్లా అనేది, దీనికి సంబంధించి నేర స్వభావానికి సంబంధించి నేరానికి సంబంధించిన శిక్షకు సంబంధించి ఈ భారతీయ న్యాయ సన్నిహిత్ ఈ చట్టంలో సూచించిన విధంగా ఈ చట్టంలోని నేరాలకు మాత్రమే, ఈ బిఎన్ఎస్లో సూచించబడినటువంటి నేరాలకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే కొన్ని మన భారతదేశంలోని స్పెషల్ యాక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో యాక్టు, అలాగే SC/ST అట్రాసిటీ యాక్టు, ఇట్లా కొన్ని లోకల్ లాసు, సెంట్రల్లో లాసు కొన్ని ఉంటాయి. ఆ లోకల్ లాసు అటువంటి సపరేట్ చట్టాలని ఈ యొక్క భారతీయ న్యాయ సన్నిహిత్ అనేది వైలేట్ చేయకుండా ఈ చట్టంలో సూచించబడిన విధంగానే ఈ చట్టంలోని నేరాలకు సరైన శిక్ష విధించడం అనేది భారతీయ న్యాయ సన్నిహిత్ అనేది సూచిస్తుంది. మినహాయింపులు అంటే ఈ చట్టంలో సూచించబడిన నేరాలే కాకుండా ఇంకా వేరే నేరాలు ఉంటాయి. ఆ నేరాలు ఏంటి అంటే ఎక్సైజ్ యాక్టు, SC/ST అట్రాసిటీ యాక్టు, పోక్సో యాక్టు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్టు, ఇలా కొన్ని సపరేట్ లాస్ ఉంటాయి, సపరేట్ యాక్టులు ఉంటాయి. వాటిలో సూచించబడిన ఆ చట్టాల్లో సూచించబడిన శిక్షలు, ఆ చట్టాల్లో సూచించబడినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, ఆ చట్టాల్లో సూచించబడినటువంటి పనిష్మెంట్లు వరకే వర్తిస్తాయి. ఆ చట్టాలని ఈ బిఎన్ఎస్ అనేది వైలేట్ చేయదు. ఇదే మినహాయింపు అంటే అదే ఫ్రెండ్స్, దాని యొక్క ముఖ్య ఉద్దేశం. మినహాయింపు అంటే ఈ బిఎన్ఎస్లో ఉన్నటువంటి చట్టాలు వరకు ఎంతవరకు ఈ బిఎన్ఎస్లో శిక్ష అనేది ఖరారు చేయబడిందో అంతవరకే ఈ భారతీయ న్యాయ సన్నిహిత్ అనేది అప్లికేబుల్ అవుతుంది. మిగతా సపరేట్ లాస్ ఉంటాయి కొన్ని, అంటే ప్రత్యేకంగా వచ్చినటువంటి చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు ఇప్పుడు నేను చెప్పినవి పోక్సో యాక్టు, అట్రాసిటీ యాక్టు, SC/ST అట్రాసిటీ యాక్టు, అలాగే DVC డొమెస్టిక్ వైలెన్స్ యాక్టు, ఇట్టా కొన్ని లాసు, కొన్ని చట్టాలు వస్తాయి. వాటిని ఆ చట్టంలో సూచించిన విధంగానే ఈ బిఎన్ఎస్ అనేది ఆ చట్టంలో సూచించిన విధంగానే ఆ స్పెషల్ లాస్లో సూచించిన సెక్షన్లనే ఖరారు చేస్తారు. వాటికి బిఎన్ఎస్ అనేది మినహాయింపులు ఇస్తుంది. ఆ మినహాయింపులు ఏటేటికి ఇవ్వబడతాయి అనేది ఈ సెక్షన్ 5లో చెప్పబడుతుంది అన్నమాట. దాన్నే సెక్షన్ 5 ఆఫ్ ద బిఎన్ఎస్ మినహాయింపులకు సంబంధించి వివరిస్తుంది. అందుచేత బిఎన్ఎస్లోనే సెక్షన్ 5 అనేది స్పెషల్గా ఈ బిఎన్ఎస్లోని నేరాలకే కాకుండా వేరే చట్టాలు ఉన్నాయి, వేరే నేరాలు ఉన్నాయి, వాటికి మినహాయింపులు అనేది ఈ చట్టం అనేది ఇస్తుంది. దాని గురించి చెప్పడమే సెక్షన్ 5 యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సెక్షన్ 5 మినహాయింపుల గురించి చెప్తుంది. ఆ మినహాయింపులే ఇప్పుడు నేను చెప్పబడినటువంటి లోకల్ లాసు, సెంట్రల్ లాసు, సపరేట్ లాస్ ఉంటాయి. సపరేటు బిఎన్ఎస్లో కాకుండా సపరేటు చట్టాలు, వాటికి ఈ చట్టంలోని శిక్షలు మినహాయింపులు ఉంటాయన్నమాట. వాటి చట్టాల్లో ఆ లోకల్ లాస్లో ఏవైతే నేరాలు అయితే చెప్పబడినాయో, వాటికి ఏ రకంగా అయితే శిక్ష చెప్పబడిందో, ఏ రకంగా అయితే ప్రొసీజరు ఎలా చేయాలని చెప్పబడిందో ఆ విధంగానే నడుస్తాయి. వాటి వరకు, ఆ చట్టాల వరకు ఈ బిఎన్ఎస్లో మినహాయింపు ఉంది. ఆ మినహాయింపులు తెలియజేసే సెక్షనే ఈ సెక్షన్ 5 అనేది మినహాయింపుల సెక్షను. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మరలా కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, నా ఈ వీడియోలు వాచ్ చేయండి.
చూసి నేనేదో కొంచెం ఈ బిఎన్ఎస్కి సంబంధించి తెలుగులో కొంచెం అర్థమయ్యేటట్టు సెక్షన్ అనేది కొత్తగా చట్టం వచ్చింది కాబట్టి 2023 నుండి వాటిని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని బిఎన్ఎస్ మొత్తాన్ని సెక్షన్ వైజ్గా వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పూర్తిగా చూడండి. ఏదో అవగాహన నిమిత్తం మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి సహకరించగలరు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై.